ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 14, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లే 6 ఇండిగో సర్వీసుల్ని క్యాన్సిల్ చేశారు అధికారులు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్పైస్ జెట్ విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా 100 అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణే, హౌరా నుంచి హైదరాబాద్కు ప్రత్యేకంగా రైళ్లు నడుపుతున్నారు. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ కూడా చాలా ప్రాంతాల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. 8వ రోజు కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గత 4 రోజుల కింద ఉన్నటువంటి పరిస్థితి కాకుండా కొంత మెరుగుపడింది. దాదాపు 90% సర్వీసెస్ను రీస్టోర్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని రన్ చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు 450 విమానాల వరకు క్యాన్సిల్ అయ్యాయి. సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్యాసింజర్స్కు పూర్తి స్థాయి సమాచారం ఇస్తున్నాము. వాళ్ళు ఎయిర్పోర్ట్కు రాకముందే వాళ్ళకు మెసేజ్ ద్వారా లేదంటే కస్టమర్ కేర్ నెంబర్ నుంచి కూడా కాల్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయి సమాచారాన్ని ఇచ్చి ప్యాసింజర్స్ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఇండిగో స్పష్టం చేసింది. వాస్తవానికి ఎప్పుడైతే FDTLతో పాటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, మరికొన్ని ఈ వింటర్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో తలెత్తినటువంటి సమస్యలు, వీటన్నిటి నేపథ్యంలోనే ఇండిగో ఒక్కసారిగా ఈ స్థాయిలో ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. కానీ వాటన్నిటిని కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అనుకూలంగా రన్ చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఢిల్లీ నుంచి వెళ్లాల్సినటువంటి పలు విమానాలు, దాంతోపాటు బెంగళూరులో ఈరోజు ఎక్కువగా విమానాలను క్యాన్సిల్ చేశారు. దాదాపు 100కు పైగా విమానాలు బెంగళూరు నుంచి క్యాన్సిల్ చేస్తే మరికొన్ని ముంబై నుంచి ఉన్నాయి, మరికొన్ని హైదరాబాద్, విశాఖపట్నం నుంచి కూడా కనిపిస్తున్నాయి. అయితే విమానాల రద్దుతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఎయిర్ ట్రాఫిక్ నుంచి డైవర్ట్ అయ్యి మొత్తం కూడా రైల్వే ట్రాఫిక్ కన్వర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది రైళ్లలో ప్రయాణించేందుకు మక్కువ చూపుతున్నారు. అంటే ఇండిగో నిజంగా పూర్తిగా ఇప్పటికిప్పుడు రీస్టోర్ అవుతుందా, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ అవుతున్నటువంటి క్రమంలో ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదంటూ ఎంతోమంది రైలు ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. సో రైళ్లలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అయితే ఏ విధంగానైతే 3rd క్లాస్ కావచ్చు, 2nd క్లాసులో మాత్రం టికెట్స్ దొరకపోవడంతో అక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే లోకల్లో మాత్రం ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్థానికంగా కొన్ని బస్ సర్వీసులను కూడా ప్రత్యేకంగా నడిపిస్తూనే ఉన్నారు. మరోవైపు ఏదైతే గత వారం రోజులుగా ప్రయాణికుల బ్యాగేజ్ అంతా కూడా ఎయిర్పోర్టుల్లోనే ఉండిపోయింది. సో ఆ బ్యాగేజ్ను కూడా వెనక్కి పంపించాల్సినటువంటి బాధ్యత మొత్తం ఇండిగోదే అని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఇప్పటికే ఇండిగో దాదాపు 80% బ్యాగేజ్ను ప్రయాణికులకు అందజేశారు. మిగతా వాటిని కూడా వితిన్ ది 36 అవర్స్లో వాటిని అందజేస్తామని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇండిగో క్యాన్సిల్ అవుతున్నటువంటి క్రమంలో ఇండిగో కౌంటర్ల వద్ద మళ్ళీ కొంతమంది ప్రయాణికులు చేరుకొని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే క్యాన్సిల్ అవుతున్నటువంటి వాటి విషయంలో రీషెడ్యూల్ చేయడం కానీ లేదంటే రీఫండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ విధంగానైతే గత వారం రోజులుగా తలెత్తినటువంటి సంక్షోభంలో రీఫండ్ చేయాల్సినటువంటి వాళ్లకు దాదాపు 827 కోట్ల రూపాయలను రీఫండ్ చేశాము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండానే అన్ని రకాల కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పి ఇండిగో చెప్తుంది. అయితే నిన్న సాయంత్రమే DGCA ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు ఇండిగో ఒక రిప్లై కూడా ఇచ్చింది. ఆ రిప్లైలో పలు కారణాలను చూపిస్తూ ఈ ఇండిగో సంక్షోభం వెనక ఉన్నటువంటి అంశాలను స్పష్టం చేశారు. అయితే వాస్తవ అంశాలను అంటే రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజుల సమయం ఇవ్వండి. DGCA ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఖచ్చితంగా తమకు 15 రోజుల సమయం ఉంటుంది. ఈలోగా పూర్తి స్థాయి నివేదిక ఇస్తామని చెప్పి కూడా ఇండిగో స్పష్టం చేసింది. సో ఇప్పటి వరకు ఇండిగో ఇచ్చినటువంటి సమాధానంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను పరిశీలిస్తే ఏ విధంగానైతే FDTL ఫేజ్ 2కు సంబంధించినటువంటి అమలు ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ తర్వాత పైలట్లకు సంబంధించి, దాంతోపాటు ఫ్లైట్ క్రూకు సంబంధించినటువంటి రోస్టర్లో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో కొన్ని విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మరోవైపు ఏ విధంగానైతే ఇప్పటి వరకు వింటర్ సీజన్లోకి ఎంటర్ అవ్వడంతో కొంత దీనికి సంబంధించి కూడా ప్లాన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకునేటువంటి క్రమంలో మరికొన్ని ఫ్లైట్స్ అయ్యాయి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఫ్లైట్స్ కూడా రద్దు చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మాత్రం డిసెంబర్ 5 నుంచి మొత్తం ఇండిగోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొత్తం కూడా రీబూట్ చేశాము. సో ఇక కొత్త విధానంతోనే
అమలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నామనే విషయాన్ని కూడా ఆయన అటు ఇండిగో నివేదికలో స్పష్టం చేసింది. సో ఇప్పుడిప్పుడు రీస్టోర్ అవుతున్నటువంటి క్రమంలో ఇతర సర్వీసులు కూడా కొంత వాళ్ళ సర్వీసులను పెంచాయి. అంటే స్పైస్ జెట్ కావచ్చు, లేదంటే ఎయిర్ ఇండియా కావచ్చు, మిగతా ఎయిర్లైన్స్ కూడా వాళ్ళ సర్వీసులను పెంచి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. మొదట్లో ఏ విధంగానైతే తలెత్తినటువంటి ఐఫేర్కి సంబంధించినటువంటి ఇష్యూను కూడా కొంత కేంద్ర ప్రభుత్వం సార్ట్అవుట్ చేసింది. ఒకసారిగా డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో 5,000 రూపాయలు ఉన్నటువంటి రెగ్యులర్ డేస్ టికెట్ను ఇండిగో సంక్షేమం నేపథ్యంలో హైదరాబాద్ టు ఏ విధంగానైతే ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ టు హైదరాబాద్ కావచ్చు, ₹1,00,000 వరకు ఫేర్స్ కనిపించాయి. సో వాటన్నిటిని కూడా నియంత్రిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దానికి అనుగుణంగానే కొంత రూల్స్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొంత రూల్స్ బ్రేక్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు సివిల్ ఏవియేషన్తో పాటు డీజీసీఏ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాల్లో ఒక తనిఖీల ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. సో 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక ఇండిగో తమ విమానాల రాకపోకలను అన్నింటినీ కూడా రీస్టోర్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి.